వైద్య రంగంలో ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మెదడు శస్త్రచికిత్సల్లో ఏఆర్ ఏఐ విప్లవం పలికింది. దీనివల్ల సమయం ఆదాతో పాటు ఖర్చు కూడా తగ్గిపోతోంది. మెదడులో కణితి ఏర్పడితే శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేదు. దీనికి స్కానింగ్, ఇతర పరీక్షలు చేయాలి. న్యూరో నావిగేషన్ సాయంతో కణితి ఉన్న ప్రదేశాన్ని మార్క్ చేసుకోవాలి. అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ చేయాలి. ఎంత చేసినా ఒక్కోసారి మానవ తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. రోగికి ఇబ్బందులు, ఖర్చు కూడా ఎక్కువే. అయితే కొత్త సాంకేతికతతో ఈ సమస్యలకు ఇప్పుడు చెక్ పడుతుందని అంటున్నారు కిమ్స్ వైద్యులు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ కృత్రిమ మేధ ఏఐను వినియోగించి మెదడులో కణితి తొలగింపు శస్త్రచికిత్సని విజయవంతంగా నిర్వహించారు. మెదడు శస్త్రచికిత్సలో సరికొత్త విప్లవానికి నాంది పడింది. బ్రెయిన్ సర్జరీలు చాలా క్లిష్టమైనవి, అత్యంత ఖచ్చితత్వంతో చేయాల్సి ఉంటుంది. కొరియాకు చెందిన స్కియా ఏఆర్ ఏఐ సాంకేతికతతో రూపొందించిన పరికరం శస్త్రచికిత్స ఖచ్చితత్వాన్ని పెంచుతుందని వైద్యులు తెలిపారు. సాధారణంగా మెదడు చికిత్సలో న్యూరో నావిగేషన్ విధానం అనుసరిస్తుంటామని, దానిలో 1 గంట అదనంగా అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కొత్త విధానంలో అది అవసరం లేదని, రోగి త్వరగా కోలుకుంటారని తెలిపారు. ఖర్చు కూడా 20 నుంచి 25% తగ్గవచ్చన్నారు. గత 15 రోజుల్లో తాము 18 శస్త్రచికిత్సల్ని విజయవంతంగా చేశామని తెలిపారు. న్యూరో నావిగేషన్ పరికరం ఖరీదు కూడా ఎక్కువ. దీనివల్ల రోగికి ఖర్చు కూడా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలగలిసిన ఈ కొత్త పరికరం వల్ల చాలా సౌలభ్యం ఉంటుంది. ఇది చూసేందుకు ఒక పెద్ద సైజు ట్యూబులా ఉంటుంది. దీని నుంచి వెలువడే లేజర్ కిరణాలు రోగికి ఎలాంటి హాని చేయవు. ఈ పరికరంతో రోగి మెదడును పైనుంచి ఫోటోలు తీసినట్లుగా స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్ లోని వివరాలతో రోగి మెదడు లోపలి వివరాలను పోల్చి చూసి దాన్ని బట్టి రోగి మెదడు లోపలి భాగాలన్నింటినీ 3D రూపంలో స్పష్టంగా చూపిస్తుంది. దానివల్ల కణితి ఏ రూపంలో ఉంది, ఎంత పరిమాణంలో ఉంది, ఎంత లోతులో, ఎంత దూరంలో ఉందన్న వివరాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని కేవలం వైద్యులు అర్థం చేసుకోవడమే కాదు, రోగులు, వాళ్ళ బంధువులు కూడా సులభంగా చూడొచ్చు. అందులో రక్తనాళాలు, కణితి ఆకారం అన్ని అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. 30 years నుంచి ఇనీషియలీ సర్జరీ స్టార్ట్ చేస్తామంటే విత్ ఎక్స్రే అండ్ సిటీ. మా ఎక్స్పీరియన్స్తో ఎక్కడ ట్యూమర్ ఉంది, ఫ్రంట్లో ఉంది, బ్యాక్లో ఉంది, అక్కడ ఎక్స్పీరియన్స్తో దెన్ స్కాన్తో కోరిలేట్ చేసి సర్జరీ చేస్తాం. 10 years బ్యాక్ నావిగేషన్ టెక్నాలజీ వచ్చింది. బట్ ఈ ప్రెజెంట్ టెక్నాలజీ విచ్ ఈస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ బేస్డ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఇట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీతో ఈ క్యాన్ అది సేమ్ ట్యూమర్ లోకలైజేషన్ అది బెడ్ సైడ్లో చేయవచ్చు. పేషెంట్ థియేటర్కి అనెస్థీసియా కూడా అవసరం లేదు. బెడ్ సైడ్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ పేషెంట్ రిలేటివ్స్ వీ కెన్ మార్క్ ద ట్యూమర్ ఆన్ ద స్కాల్ప్ ఆఫ్ ద పేషెంట్. సో ద పేషెంట్ రిలేటివ్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ట్యూమర్. అది రైట్లో ఉంది, లెఫ్ట్లో ఉంది, డెప్త్లో ఉంది, ఎంత డెప్త్లో ఉంది అన్నీ ఎక్స్ప్లెయిన్ పేషెంట్కి, పేషెంట్ రిలేటివ్కి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఈ టెక్నాలజీతో. ప్రెజెంట్ టెక్నాలజీలో నావిగేషన్ యూజ్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తాము, ఈ టెక్నాలజీలో 25% కాస్ట్లో అయిపోతుంది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ 1 ఎక్విప్మెంట్. అది ఒక ఐప్యాడ్ లాగా ఒక ట్యాబ్లో అయిపోతుంది అండ్ సాఫ్ట్వేర్ అంతే అవుతుంది. సో ఇది చిన్న చిన్న హాస్పిటల్లో కూడా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఈ టెక్నాలజీతో బ్రెయిన్ ట్యూమర్ అది లోకలైజేషన్ చేసి సేఫ్లీ సర్జరీ చేయవచ్చు. న్యూరో నావిగేషన్ కూడా అవసరం లేకపోవడంతో రోగికి ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఆపరేషన్ సమయం కూడా తగ్గడంతో రోగి గతంలో కంటే కొంత త్వరగానే కోలుకుంటారు. ఇదే టెక్నాలజీని కొన్ని రకాల క్యాన్సర్ కేసుల విషయంలోనూ ఉపయోగించుకోవచ్చు. న్యూరో సర్జరీల విషయంలో ఉపయోగించడం మాత్రం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని కిమ్స్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి వివరించారు.